సువేందు అధికారి పదవులోంచి దిగిపోవాలి, మమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలి మమతా బెనర్జీ వెళ్ళి సుప్రీంకోర్టు దగ్గర అడిగిందంటే ఒక అర్థం ఉంది, లేకపోతే ఈ దేశంలో ప్రజల ముందు అడిగిందంటే, యాజిటేషన్ చేసిందంటే అర్థం ఉంది. ఆవిడ బంగ్లాదేశ్ వాళ్ళ కోసమే బ్రతుకుతుంది, భారతదేశాన్ని బంగ్లాదేశ్కి అప్పగించడానికి ప్రయత్నిస్తుంది, చివరికి బంగ్లాదేశీయులను తీసుకొచ్చి భారత్ నెత్తిన రుద్దడం కోసం భారతీయ ప్రజల్ని హిందువుల ప్రాణాలు పోతున్నా సరే వాళ్ళకే కొమ్ము కాస్తుంది అనడానికి సాక్ష్యం. ఆమెని తిరిగి నియమించాలంటూ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలు, అక్కడ డిమాండ్. মোদীকে ক্ষমতা থেকে নামিয়ে আমরা ভারতে ইসলামী পতাকা উত্তোলন করবো ইনশাআল্লাহ। শুভেন্দু এবং নরেন্দ্র মোদী অতি দ্রুত এই আগ্রাসন বন্ধ করুক, না হলে বাংলাদেশের জনগণ সে গাজাতুল হিন্দে ডাক দিবে, ভারতকে স্বাধীন করে টুকরো টুকরো করে দেবে ইনশাআল্লাহ। সারা বিশ্বে আজ মুসলমানদের উপর হামলা করা হচ্ছে, আমাদের মুসলমান ভাইদের পক্ষে আমরা আছি, আমরা প্রয়োজনে জীবন দিব, ভারত অভিমুখে মুফতি আমির মতো লন্ডন করবো, ভারতের নির্বাচনের পর আমরা দেখতে পাচ্ছি ఈ సన్యాసులందరూ మళ్ళీ అక్కడ పౌరులు. మరి బంగ్లాదేశ్లో కూడా మనం చెప్పిన వాళ్ళని ఎవరన్నా పాలకులుగా పెడతారేమో అని కనుక్కుంటే సరిపోతుంది. అప్పుడు సువేందు అధికారిని బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా కూడా చేద్దాం.